వెల్కమ్ టు ఆకిర న్యూస్. గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏమిటి? గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది? వీటన్నింటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ గౌతమ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. డాక్టర్ గారు చెప్పండి, అమ్మ నాన్నలు ఏం చేస్తారు, ఎక్కడ చదువుకున్నారు? అమ్మ పేరు సువర్ణ అండి, ఫాదర్ పేరు పద్మయ్య. ఫాదర్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, ఆచార్య ఎన్జి ఆనంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు 2017లో. ప్రస్తుతం నాన్న రూఫ్ గార్డెనింగ్, ఇంకా రైతులకి అడ్వైస్ చేయడము, ఈ కల్టివేషన్ మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కల్పించడము వాళ్ళకి, అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా రన్ చేస్తున్నారు. అమ్మ హోమ్ మేకర్. గ్యాస్ట్రోఎంట్రాలజీ తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? మెడిసిన్ తర్వాత ఏదైనా ఇంటర్వెన్షన్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం ఉండేది. మనకి ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉండే ఫీల్డ్స్లో కార్డియాలజీ ఒకటి, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒకటి. నాకు గ్యాస్ట్రోఎంట్రాలజీ, సో కార్డియాలజీ పైన నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ చూస్ చేసుకున్నాను. అసలు గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఎలాంటి సమస్యలకి పరిష్కారం ఉంటుంది? గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే మన జీర్ణాశయానికి సంబంధించిన జబ్బులను డిటెక్ట్ చేసి వాటికి ట్రీట్మెంట్ చేసే స్పెషాలిటీని గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటారు. మన జీర్ణాశయంలో అన్నవాహిక, పొట్ట, చిన్న పేగు, పెద్ద పేగు, మలద్వారం, లివర్ మరియు ప్యాంక్రియాస్ ఉంటాయి. సో ఈ ఆర్గన్స్కి సంబంధించిన జబ్బులను డిటెక్ట్ చేసి వాటికి ట్రీట్మెంట్ చేయడమే గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఈ మధ్య కాలంలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. అసలు ఎందువల్ల ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? 25-30% మంది భారతీయులు ఈ గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టర్మ్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. పొట్టలో మంట, పొట్టలో నొప్పి, అజీర్తి, కొద్దిగా తిన్న తర్వాత పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపించడం, దీన్ని అర్లీ సటైటీ అంటారు. ఇంకా పొట్టలో బెలూన్ ఉబ్బినట్టుగా గ్యాస్ నిండిపోయి ఉండడము, వీటన్నిటిని కలగలుపుకొని జనరల్గా గ్యాస్ ట్రబుల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి 70% వరకు కారణాలు మన జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్లలో ఉన్న మార్పుల వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతోంది. 30% మందిలో మాత్రం ఈ గ్యాస్ ట్రబుల్కి వేరే ఇతరత్ర కారణాలు అనేవి ఉంటాయి. ఈ జీవన శైలిలో వస్తున్న మార్పుల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండే డెస్క్ జాబ్స్ చేయడము, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, నిద్రలేమి, అవుట్ ఆఫ్ టైం మీల్స్ అంటే మీల్స్ సరైన సమయంలో తీసుకోకపోవడము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ, లంచ్ డిన్నర్ ఎక్కువగా తీసుకోవడం, లేట్ నైట్ తీసుకోవడము, ఇలాంటి జీవనశైలిలో మార్పులు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్, తంబాకు తీసుకోవడం, ఇవి కూడా గ్యాస్ ట్రబుల్కి కారణాలు. అలానే డైట్లో వస్తున్న మార్పులు, ఎక్కువగా రెస్టారెంట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల మన గ్యాస్ట్రిక్ లైనింగ్ అనేది, మ్యూకోజా అనేది దెబ్బతినడం వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా వస్తూ ఉంటుంది. దీన్ని ఫంక్షనల్ డిస్పెప్షియా అంటారు. ఇది 70% మందిలో కనిపిస్తుంది. అంటే కడుపులో ఉబ్బరంగా ఉండడం కానివ్వండి, కడుపులో మంట కానివ్వండి, వీటికి అన్నింటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ 70% మంది నేను ఏదైతే చెప్పానో ఫంక్షనల్ డిస్పెప్షియాతో బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు, ఫుడ్లో చేంజెస్ తీసుకొని రావడము, తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని 2 వారాల వరకు వాడడం వల్ల వాళ్ళకి ఉన్న గ్యాస్ ట్రబుల్ అనేది సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 2 వారాల వరకు వాళ్ళు ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళది ప్రాబ్లం అనేది రిజాల్వ్ కానప్పుడు వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లు చేయడానికి నిర్ణీత సమయం ఏదైనా ఉంటుందా? రాత్రిపూట మనం తిన్న తర్వాత ఉదయం లేచే వరకు బాడీలో 12 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నట్టు, అంటే బాడీకి ఎలాంటి ఆహారం కూడా దొరకకుండా ఉంటుంది. ఇలాంటి టైంలో లివర్ నుంచి జనరేట్ అవుతున్న గ్లూకోజ్తో బాడీ రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తామో లివర్ మీద ప్రెషర్ పడడము, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవి జరిగి ఎక్కువగా ఈ డిస్పెప్టిక్ సిమ్టమ్స్, ఈ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. రోజు 8 నుంచి 9 లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. దాని తర్వాత ప్రతి 3 గంటలకి ఒకసారి చిన్న స్నాక్ కానీ మీల్ కానీ అనేది ఉంచుకోవడం మన డైట్లో ఉంచుకోవాలి. ఓకే సార్, ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఉన్నటువంటి సందేహం, అసలు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి, భోజనం చేసే ముందు వాటర్ తాగాలా, లేదా ఆఫ్టర్ మీల్ అంటే భోజనం తిన్న తర్వాత వాటర్ తాగాలా, లేదంటే మధ్యలో తాగాలా, అసలు ఎట్లా ఏ విధంగా తీసుకోవాలంటారు వాటర్? ఒక మనిషి ఇన్ని లీటర్ల వాటర్ తాగాలి ఖచ్చితంగా అన్న గైడ్ లైన్స్ అయితే ఏమీ లేదండి. కానీ ప్రతి కేజీ బాడీ వెయిట్కి ఒక 30 to 35 ml per kg బాడీ వెయిట్ అనే వాటర్ రిక్వైర్మెంట్ అనేది పర్ డే ఉంటుంది హ్యూమన్స్కి. ఇది వాళ్ళు చేస్తున్న పనికి రిలేటెడ్. ఏసీలో కూర్చున్న వాళ్ళకి 30 ml per kg బాడీ వెయిట్, అంటే ఒక 60 kgల బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి 1.8 liters to 2.4 liters అనేవి వాళ్ళకి పర్ డే ఈజ్ ఓకే. అదే ఎక్కువ ఎండల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, డీహైడ్రేట్ అయిపోతున్న వాళ్ళు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ 35 to 40 ml per kg బాడీ వెయిట్, అంటే 60 kgలో ఉన్న వాళ్ళకి అప్పుడు 2.5 liters నుంచి 3.5 liters వరకు వాటర్ రిక్వైర్మెంట్ పర్ డే ఉంటుంది. సో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రకారంగా వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది బాడీకి. ఫుడ్కి ముందు అరగంట ముందు తీసుకోవాలి వాటర్. ఎందుకంటే ఫుడ్ తినే ముందే మీరు వాటర్ తీసుకుంటే పొట్టలో ఉన్న అరిగించే జీర్ణకోశకు సంబంధించిన ఎంజైమ్స్ అన్ని డైల్యూట్ అయిపోవడం వల్ల ఫుడ్ డైజెషన్ అనేది డిలే అవుతుంది. ఫుడ్ ఎక్కువగా మనము తినేటప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఇలా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. జనరల్గా మనం ఏం చేయాలంటే మంచి పద్ధతి ఏంటంటే తిన్న తర్వాత కొంచెం సిప్ ఆఫ్ వాటర్ తీసుకొని అది మీల్ అయిపోయిన అరగంటకి ఎక్కువ ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్న కానివ్వండి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాగానే డాక్టర్ని సంప్రదించకుండానే మార్కెట్లో దొరికే టాబ్లెట్స్ కొనుగోలు చేసి వాడడం జరుగుతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? ఫంక్షనల్ డిస్పెప్షియా ఉన్న పేషెంట్స్ చాలామంది ఓవర్ ద కౌంటర్ ప్యాంటోప్రజోల్, ఒమిప్రజోల్ లాంటి మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఓవర్ ద టైమ్ వాళ్ళ జీవనశైలిలో మార్పులు కానీ డైట్లో మార్పులు చేయకుండా ఈ టాబ్లెట్స్ వాడుతూ పోతూ ఉంటారు. సంవత్సరాల కొద్దీ వాడడం వల్ల ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది ఇది. వీటిల్లో ముఖ్యమైనది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ బాడీలోకి అబ్జార్బ్ అయ్యేది స్టమక్లో జరుగుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం, B12 అబ్జార్ప్షన్ తగ్గిపోవడం, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఆస్టియోపోరోసిస్, బోన్ ఫ్రాక్చర్స్ తలెత్తుతాయి. అలానే ఎక్కువ కాలం ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల కిడ్నీ డ్యామేజెస్, గుండె ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎన్నో ఇన్ఫెక్షన్స్, పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రాబ్లం అనేది 2 వారాలకు మించి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గని పక్షంలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు ఈ డిస్పెప్షియా అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఇవాల్యుయేట్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. అల్సర్లు అంటే ఏంటి సార్? ఏ రకాలుగా ఉంటాయి? వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పొట్టలో అల్సర్స్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారు. అవి పొట్టలో కానీ
పేగుల్లో కానీ తయారవుతూ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం చూసేది డియోడినల్ అల్సర్, అంటే చిన్న పేగు మొదటి భాగంలో డియోడినల్ అల్సర్స్ తయారవుతాయి. అండ్ పొట్టలో తయారయ్యే వాటిని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. ఈ రెండింటిని కలిపి కామన్గా యూజ్ చేసే పదం పెప్టిక్ అల్సర్ డిసీజ్. ఈ అల్సర్స్ తయారవడానికి 70% మందిలో కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా కారణం ఉంటుంది. ఇది అపరిశుభ్రంగా ఉండే చేతుల నుంచి ఒకరి నుంచి ఒకరికి నీటి ద్వారా, ఫుడ్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళల్లో మోస్ట్ కామన్ కాజ్ నొప్పి మాత్రలు, ఎన్ఎసైడ్స్ వాడడము, గుండె జబ్బులు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్గా ఆస్పిరిన్ ఇంకా వేరే బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల పొట్టలో అల్సర్స్ తయారవుతూ ఉంటాయి. ఇవి మోస్ట్ కామన్ కాజెస్. ఇవి కాకుండా వేరే చాలా కారణాలు ఉంటాయి, కానీ అవి చాలా రేర్గా ఉంటాయి. అవి క్యాన్సర్లలో, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్లో వాటిల్లో జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, అల్సర్లు రాకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి అంటే ఫుడ్ పరంగా కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అల్సర్స్ ఫుడ్ వల్ల అల్సర్స్ రావండి. అల్సర్స్ ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లాంగ్ టర్మ్గా ఎన్ఎసైడ్స్ అంటే మన నొప్పి రిలేటెడ్ టాబ్లెట్స్ కానీ, ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఇలాంటివి వాడడం వల్ల తయారవుతాయి. ఆ తయారైన అల్సర్స్ ప్రోగ్రెషన్ అవ్వడానికి మనం తీసుకుంటున్న ఆహారము, మన జీవనశైలి మార్పులు తోడ్పడతాయి. కాబట్టి అల్సర్ ఎందుకు తయారైందనేది గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం, అంటే పప్పులు, పులుపు ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది? పప్పులు తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ ఏమి పెరగదండి, కానీ పులుపు వల్ల, మసాలా ఫుడ్స్ వల్ల, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్లో ఉండే చీజ్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్, వీటి వల్ల స్టమక్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల డిస్పెప్టిక్ సిమ్టమ్స్ పెరుగుతాయి. ఈ గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ అనేవి పెరుగుతాయి. హెపటైటిస్ అంటే ఏంటి సార్? హెపటైటిస్లో ఎన్ని రకాలుగా ఉంటుంది? వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? లివర్కి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాపుని హెపటైటిస్ అంటాము. హెపటైటిస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఆల్కహాల్ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్, అవి హెపటైటిస్ ఏ నుంచి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఏ టు ఎఫ్ దాకా రకరకాలైనటువంటి వైరల్ డిసీజెస్ ఉన్నాయి. వీటి వల్ల హెపటైటిస్ వస్తుంది. వాటిల్లో ముఖ్యమైన కారణం హెపటైటిస్ బి, ఇంకా ఆల్కహాల్ అనేవి హెపటైటిస్కి చాలా ముఖ్యమైన కారణాలు. హెపటైటిస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే దాన్ని ముందే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందా? హెపటైటిస్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేవి అక్యూట్ హెపటైటిస్ లాగా ప్రజెంట్ చేస్తాయి. అంటే అప్పుడు అక్యూట్ అంటే 6 నెలల లోపు ఉండే లివర్ జబ్బుని అక్యూట్ హెపటైటిస్ అంటారు. 6 నెలలు దాటి కూడా కంటిన్యూ అయ్యే లివర్ సంబంధించిన వాపుని క్రానిక్ హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అనేవి అక్యూట్ హెపటైటిస్ లాగా ప్రజెంటేషన్ చేస్తాయి. వీటిల్లో జాండిస్ రావడము, జ్వరము, అజీర్తి, అన్నం తినాలనిపించకపోవడము, బాడీ వీక్నెస్ అనిపించడము, వాంతులు ఇలాంటివి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. అదే క్రానిక్ హెపటైటిస్ మనకి జనరల్గా హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, ఇంకా ఆల్కహాల్ సంబంధించిన హెపటైటిస్ వల్ల క్రానిక్ హెపటైటిస్ లాగా వస్తారు. వీళ్ళల్లో లివర్ మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయ్యి లివర్ చివరి స్టేజ్ వరకు వెళ్ళేదాకా కూడా వీళ్ళల్లో చాలా మినిమల్ సిమ్టమ్స్ ఉంటాయి. దాని తర్వాత మాత్రమే వీళ్ళు జాండిస్తో ప్రజెంట్ అవుతారు. సో క్రానిక్ హెపటైటిస్ ఉండే పేషెంట్స్ని మనము తొందరగా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్లోకి కన్వర్ట్ అవ్వకుండా మనము కాపాడగలం. హెపటైటిస్ బికి ముందస్తుగా వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవచ్చు అంటారు? ఈ హెపటైటిస్ కలిగించే వైరసెస్లో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బికి మాత్రమే వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో హెపటైటిస్ బి వల్ల చాలా లివర్కి సంబంధించిన చాలా జబ్బులు వస్తాయి. వాటిని అది ఎవరికైనా రావచ్చు. కాబట్టి అది రాకుండా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అండ్ మన నేషనల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో
పుట్టిన ప్రతి బిడ్డకి పుట్టిన వెంటనే తర్వాత నెల తర్వాత మళ్ళీ 6 నెలలకి హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి బూస్టర్ డోస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నామనే కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు, మిస్ అయిపోయినట్టు ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ హెపటైటిస్ బికి సంబంధించిన యాంటీబాడీ టెస్టింగ్ చేయించుకొని దానికి హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుండి మనం బయటపడవచ్చు అంటారు? హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చే క్రానిక్ హెపటైటిస్ వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్, ఇంకా ఇతరత్ర బాడీలో వేరే స్కిన్కి సంబంధించినవి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. వీటన్నింటి నుంచి మనము హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వల్ల ప్రొటెక్షన్ లభిస్తుంది. కాబట్టి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే సార్, ఇంతకుముందు పైలోరీ అన్నారు కదా సార్, అసలు ఈ పైలోరీ అంటే ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియా. ఇది గ్రామీణ ప్రజల్లో చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది. హెలికోబాక్టర్ పైలోరీ మన ఫంక్షనల్ డిస్పెప్షియాస్, మళ్ళీ ఇంకా ఆర్గానిక్ డిస్పెప్షియాస్, గ్యాస్ ట్రబుల్కి కారణాల్లో చాలా ముఖ్యమైన కారణం. హెలికోబాక్టర్ పైలోరీ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. స్టమక్లోని అబ్జార్ప్టివ్ మ్యూకోజా మొత్తం డ్యామేజ్ అయిపోవడం, అల్సర్లు తయారవడం, అవి క్యాన్సర్లుగా మారడం, ఇవన్నింటికి పైలోరీ కారణం. కాబట్టి హెలికోబాక్టర్ పైలోరీని గుర్తించి వాటిని ట్రీట్ చేయడం అనేది పాసిబుల్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్గా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడుతూ సంవత్సరాల తరబడి వెయిట్ చేసి లాస్ట్ స్టేజ్లో కాకుండా అర్లీగా డాక్టర్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేయాలి. దాతల నుంచి సేకరించిన లివర్ని ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వాళ్ళు ఎంతకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు? లివర్ సిరోసిస్ అర్లీ స్టేజ్లో మనము ప్రాబ్లమ్స్ అనేది పేషెంట్ ఎక్కువ ప్రాబ్లమాటిక్గా అవ్వకుండా, ఎక్కువ సార్కోపెనిక్ అంటే మజిల్ లాస్, వాళ్ళల్లో శక్తి నశించిపోవడం, మెల్డ్ స్కోర్, ఇలాంటివన్నీ పెరగక ముందే మనం గనక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే 95% మందిలో సక్సెస్ఫుల్ ఉంటుంది. అండ్ వీళ్ళ జీవితకాలం అనేది 5 నుంచి 10 సంవత్సరాల వరకు 90% మంది కూడా బ్రతుకుతారు. దాని తర్వాత 20 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా ఇంకా ఉంటున్నారు. అంటే వీళ్ళు కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితకాలం పొడిగించవచ్చు అంటారు. ఇమ్యూన్ సప్రెషన్స్ పైన ఉంటారండి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్స్. ఈ ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్స్ వాడుతూ ప్రతి నెల డాక్టర్ని సంప్రదిస్తూ కన్సల్టేషన్లో ఉండాలి. దానివల్ల వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? వీళ్ళు ఇమ్యూన్ సప్రెషన్స్ మెడిసిన్స్ పైన ఉంటారు. అంటే మన ఇమ్యూనిటీని తగ్గించే మెడికేషన్స్ అన్నట్టు. వీటి వల్ల రిజెక్షన్, ట్రాన్స్ప్లాంట్ చేసిన లివర్ రిజెక్ట్ అవ్వకుండా వాళ్ళకు మనం ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్స్ ఇస్తాము. వాటి వల్ల వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకుండా ఉండాలి. ఇప్పుడు మనం వాడుతున్న N95 మాస్కులు కోవిడ్ కోసం వాడుతున్నాము. అలాంటి N95 మాస్కులు వీళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకున్న వాళ్ళు డైలీ ఈ మాస్కులు అనేవి పెట్టుకొని తిరగాల్సి ఉంటుంది. అండ్ పరిశుభ్రమైన ఫుడ్ తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ కానీ ఇలాంటి ఫుడ్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోకుండా జాగ్రత్తలు పడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి అని ఎలాంటి సందర్భాల్లో చెప్తారు? లివర్ సిరోసిస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కలిగినప్పుడు, అంటే బ్లడ్ వామిటింగ్స్, వెరీషియల్ బ్లీడింగ్, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం, కోమాలోకి వెళ్ళిపోవడం, కిడ్నీలో ప్రాబ్లం రావడం, పొట్టలో వాటర్ చేరి అసైటిస్ రావడం, అసైటిస్ వచ్చిన పొట్టలో చేరిన నీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్, అంటే స్పాంటేనియస్ బ్యాక్టీరియల్ పెరిటోనైటిస్ అనే ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి సరైన సమయం అని మనం నిర్ధారించుకోవాలి. అండ్ ఆ పేషెంట్స్ ఇంకా ఫర్దర్ వర్సన్ అయిపోయి మొత్తము
బెడ్ రిడన్ స్టేజ్ అవ్వకముందే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కనుక మనం చేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది సిగ్నిఫికెంట్గా మనం ఇంప్రూవ్ చేయగలము. మలబద్ధకం అంటే ఏంటి, అసలు మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మోషన్స్ తగ్గిపోవడం ఒక్కటే మలబద్ధకం లాగా చెప్పరు. జనరల్గా 2-3 రోజులకి ఒకసారి వెళ్ళడము ఒక్కటే కాన్స్టిపేషన్ కాదండి. ఆ మోషన్ బయటకి రాకుండా అడ్డుపడుతున్న ఫీల్ ఉండడం కానీ, మోషన్ బయటకు రాకపోతే వేలు పెట్టి తీయడం కూడా, ఇవన్నీ కూడా మలబద్ధకం కిందకే వస్తాయి. మోషన్ పోయిన తర్వాత కూడా ఇంకా లోపల మలం ఉంది అన్న ఫీలింగ్తో అలా ఇబ్బంది పడుతూ ఉండడం కూడా మలబద్ధకం కిందకే వస్తుంది. మలబద్ధకం రావడానికి మొదటిగా నుంచి అనుకుంటున్నట్టుగానే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ చేంజెస్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్సే సర్వసాధారణమైన కారణాలు. ఇలా మన లైఫ్ స్టైల్ అండ్ డైట్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మలబద్ధకం కంటిన్యూ అవుతుందంటే ఇంకా వేరే ఇతరత్ర ఆర్గానిక్ కాజెస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉన్నాయన్నట్టు మనం గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి ఎన్నో సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.